శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీపద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోదనాథ జయ 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 జయ. అందరికీ నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దేవి శరన్నవరాత్రులు మొదలు కాబోతున్నాయి కదండి. మీరు దుర్గా అమ్మవారికి ఈ నవరాత్రులలో ఇంట్లోనే పూజ చేసుకునేటట్లయితే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే భావిస్తున్నాను. ప్రపంచ దేశాలలో మన సంస్కృతి సాంప్రదాయాలను, మన వారసత్వ విలువలను గుర్తించేటట్లు చేసింది మన తెలుగు జాతి. పురాణ ఇతిహాస కావ్యాలలోని కథల నుండి మన భారతీయ సంస్కృతిని రెట్టింపు చేసేలా బతుకమ్మ సంబరాలని ఘనంగా జరుపుకుంటూ వస్తున్నాము. మొదటి రోజు నుండి 9వ రోజు వరకు దుర్గాదేవి అమ్మవారి ఆరాధనలో ఏ రోజు ఏ రంగు చీరని అలంకరించాలి, నివేదనగా ఏ నైవేద్యములను సమర్పించాలి, శ్లోకము, స్తోత్రము, అష్టోత్తరము వీటన్నింటిని గురించి తెలుసుకొని నిష్టగా ఆచరించి దుర్గా అమ్మవారి ఆశీస్సులని మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మవారి ఆరాధనలో ఎవరి స్తోమతకు తగినట్లుగా వారు ఈ పూజా విధానంలో చిన్న చిన్న మార్పులను చేసుకొని ఆ తల్లిని ఆరాధించవచ్చును. నవరాత్రులలో 9 రోజులకి రోజుకొకటి చొప్పున 9 చీరలంటే కష్టం కదా అని అనుకునేవారు కూడా ఉండవచ్చు. అలాంటి వారు రంగులను చూసుకొని ఏ రోజుకు ఆ రోజు జాకెట్ ముక్కలను కూడా చీరగా భావన చేసి అమ్మవారికి సమర్పించవచ్చు. అలానే ఓపికతోనూ శక్తి మీర చేయగలిగితే పర్వాలేదు, కానీ 1కి 4 కాకపోయినా పండ్లను, బెల్లం ముక్క, ఒక్క నైవేద్యంనైనా సరే తయారు చేసి నివేదన చేయాలి. పసుపు, కుంకుమ, అక్షతలు, పూలు వేసి శ్లోకంను కానీ, స్తోత్రంను కానీ, అష్టోత్తరాలని కానీ చదువుకోవాలి. శ్లోకాలని, స్తోత్రాలని చదవడానికి కష్టంగా అనిపిస్తే గనక అష్టోత్తర శతనామావళి పుస్తకాల్లో చూస్తూ చదువుకోవచ్చు. లేదా ఇంకా మీరు పూజ చేస్తున్న రోజున దుర్గా అమ్మవారు ఏ అవతారంలో అయితే దర్శనమిస్తున్నారు అనేది చూసుకొని సెల్ ఫోన్లో అయినా సరే వింటూ అమ్మవారి శ్లోకాలని, స్తోత్రాలమైన 108 నామాలు, అష్టోత్తర శతనామావళి వింటూ ఏ పొరపాట్లు లేకుండా చక్కగా పూజను చేసుకోవచ్చండి. నవరాత్రులు మొదలయ్యే ముందు రోజే మాత్రమే మనం ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఓం ఓం అంటూ గోపంచకంతోనూ గంగాజలంతోనూ కానీ ఇంటిని మాత్రం శుద్ధి చేసి సాంబ్రాణి వేయాలి. ఈ పూజ చేస్తున్న 9 రోజులు ఉదయమే మంగళ స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను మాత్రమే ధరించాలి. నవరాత్రులలో మొదటి రోజున పూజ గదిలో కానీ, గృహంలో కానీ, మరొక అనువైన చోట కానీ ఒక పీఠం మాత్రం ఏర్పాటు చేసి దానిపైన ముగ్గులతో తీర్చిదిద్దాలి. ఆ తర్వాత ఒక ఎర్రని వస్త్రాన్ని పరచాలి. దాన్ని నిష్టగా చేసుకునేవారైతే కలశం ఆనవాయితీ ఉన్నవారు కలశ స్థాపన కూడా చేయాలి. ముందుగా పీఠం పైన దుర్గాదేవి ఫోటోని ఉంచి కలశ స్థాపన కోసమైతే ఒక రాగి లేక ఇత్తడి చెంబుకు పసుపు రాసి బొట్టు పెట్టి అందులో నీళ్లను పోసి కుంకుమ, పసుపు, గంధము, అక్షంతలు వేసి పీట పైన అమ్మవారి ఫోటోకి ముందు వైపు బియ్యం పోసి కలశ స్థాపన నిమిత్తము చెంబును ఉంచి మామిడి ఆకులను కానీ లేదా 5 తమలపాకులను కానీ కలశం చెంబుకి అంచులపైన ఈ ఆకులని అమర్చి పీచుతో ఉన్నటువంటి ఒక కొబ్బరికాయను ఉంచి దానిపై ఒక జాకెట్ పీస్ని మలుపులాగా చేసి కొబ్బరికాయపై పెట్టాలి. బొట్టు పెట్టి దుర్గామాత రూపం అలంకరించాలి. పువ్వులని మాలగా వేసి దీపారాధన చేసి అగరబత్తులను వెలిగించి మనం పూజ కోసం ఏర్పాటు చేసుకున్న అన్నింటినీ అందుబాటులో అమ్మవారి దగ్గర మనం ఉంచుకోవాలి. ఆ తర్వాత మీ వద్ద దుర్గా అమ్మవారి రూపంలో
ఉన్న నాణెం కానీ లేదా చిన్న విగ్రహం లాంటిది కానీ ఉన్నట్లయితే ఇత్తడి లేక వెండి కానీ రాగిదైనా ఒక ప్లేటును తీసుకోండి. అందులో ఈ రూపాన్ని అందులో ఉంచి ముందుగా దానికి పంచామృతాలతోటి అభిషేకం చేసి పొడి వస్త్రంతో నెమ్మదిగా తుడిచి దానికి గంధము కుంకుమ బొట్టును పెట్టి పువ్వులతోటి అలంకరించాలి. తర్వాత చూపుడు వేలు చిటికన వేలును కాకుండా మధ్య ఉన్న 2 వేళ్ళు బొటన వేలుతో కలిపి కొద్ది కొద్దిగా కుంకుమను తీసుకొని విగ్రహం పైన వేస్తూ స్తోత్రాన్ని కానీ మంత్రాన్ని కానీ లేక 108 నామాలు అష్టోత్తరం కానీ వింటూ ఆ అమ్మవారిని అర్చించాలి. నవరాత్రులు అమ్మవారిని అర్చించిన ఈ పూజా కుంకుమని ఎల్లవేళలా నిత్యము మనం నుదుటన ధరించడం వలన అమ్మ అనుగ్రహం చాలా అపారంగా ఉంటుంది. శత్రుబాధలు తొలగి సకల ఐశ్వర్యములు పొంది సర్వ సౌభాగ్యముల చేటే తులతూగుతారు. నానా రూపాలతో భక్తుల పూజలు అందుకునే ఆ అమ్మ దుర్గమ్మని ఏ రూపంలో ఆరాధించినను అమ్మవారి స్వరూపాన్ని ఈ నవరాత్రులలో కలియుగాంతం వరకు తన భక్తులను కళ్ళల్లో పెట్టుకొని కాపాడే అమ్మకి ఆ విజయవాడలోని కనకదుర్గమ్మ తల్లికి చేసే నవరాత్రి పూజలను ఆధారంగా చేసుకొని ఈ దసరా శరన్నవరాత్రులకి దుర్గమ్మకి ఏ రోజున ఏ రంగు చీరతోటి అలంకరిస్తారు, ప్రతిరోజు ప్రత్యేకమైన నైవేద్యాలు ఏమిటి అనేవి మనం ఇంట్లో పూజ చేస్తున్నన్ని రోజులు ఇంట్లో చదువుకోవాల్సిన దేవి పారాయణాలు ఏమిటనేవి మీకు ఈ వీడియోలో చెప్తాను. అమ్మలగన అమ్మ ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గమ్మ తల్లికి మొదటి రోజున ఆ అమ్మవారు కనకదుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తారు. ఎరుపు రంగు చీరని సమర్పించి పాయసము పులిహార నైవేద్యము నివేదన చేసి దుర్గా పారాయణం అయితే చేయాలి. లలిత సహస్రనామాలనైతే 9 సార్లు వినడం కానీ లేదా చదవడం కానీ చేస్తే చాలా మంచిది. ఇక రెండవ రోజున బాలా త్రిపుర సుందరిగా దర్శనమిస్తారు. కాషాయం రంగు చీరని సమర్పించి పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఇంట్లో కానీ తెలిసిన వారి పిల్లలు కానీ ఎవరైనా సరే ఒక 10 సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయిలను పిలిచి వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి నుదుటన బొట్టు పెట్టి అమ్మవారిగా వారిని కొలవాలి. వారికి వాయనం ఇచ్చి ఆశీర్వాదం కూడా తీసుకుంటే ఆ అమ్మ ఆశీర్వాదాలు ఆ పిల్లల రూపంలో మనకు బాలత్రిపుర సుందరిగా మనకు ఆశీర్వాదాలు లభించినట్లే. ఇక మూడవ రోజున గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. పసుపు రంగు చీర నైవేద్యంగా పులిహారని నివేదన చేయాలి. ఈ రోజున 108 నామాలతో ఉన్న గాయత్రి అష్టోత్తర శతనామావళిని వినడం కానీ చదవడం కానీ చేయాలి. ఇక 4వ రోజున అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిస్తారు. చందనం రంగు చీరని సమర్పించి కొబ్బరి అన్నంని నివేదన చేయాలి. అన్నపూర్ణాదేవి స్తోత్రాన్ని వినడం కానీ చదవడం కానీ చేయాలి. 5వ రోజున సరస్వతీదేవి అవతారంలో దర్శనమిస్తారు. తెలుపు రంగు చీర రంగులు గల అంచుతో ఉన్నదాన్ని సమర్పించాలి. ఇక్కడ మీరు జాకెట్ పీసులను గనక సమర్పించినట్లయితే దాని అంచులకి పసుపు కుంకుమను అద్దడం వల్ల ఆ అంచులు తెలుపు రంగు చీరకి ఈ అంచులు గల బ్లౌజ్ పీసులు చీరగా భావన చేసి అమ్మవారికి సమర్పించాలి. దద్దోజనంని నివేదన చేయాలి. ఈ రోజున పూజలో పిల్లలు మీవైన ముఖ్యమై అనుకున్న పుస్తకాలని అమ్మవారి వద్ద ఉంచి పూజించడం వల్ల ఆ సరస్వతీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. అమ్మవారి శ్లోకము సరస్వతీ నమస్తుభ్యం శ్లోకంను చదువుకోవాలి. ఇక 6వ రోజున శ్రీ లలిత త్రిపుర సుందరిగా దర్శనమిస్తారు. మెరూన్ రంగు చీరని అమ్మవారికి సమర్పించి అల్లంగారెలను నైవేద్యంగా నివేదన చేసి ఉదయము సాయంత్రము లలితా సహస్రనామాలని వినడం కానీ చదవడం కానీ చేయాలి. లేదంటే శ్రీమాత్రే నమః అని రోజులో ఎన్నిసార్లైనా సరే జపించండి, చాలా మంచిది. ఇక 7వ రోజున శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తారు. గులాబీ రంగు చీరని అలంకరించి బెల్లం పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి.
లక్ష్మీ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ సహస్రనామాలని కానీ చదువుకోవాలి. ఈ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు ఒక్కో నామానికి ఒక్కటి చొప్పున కావాలి మీకు అందుబాటులో ఉంటే గనక 108 కలువ పూలను సేకరించి లేదా వెండి బంగారు పూలతో కానీ అర్చిస్తే చాలా మంచిది. ఇక 8వ రోజున సింహవాహిని అయి అమ్మ దుర్గాదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు మెరూన్ రంగు చీరలో దర్శనీయంగా కదంబాన్ని సమర్పిస్తారు. దుర్గాదేవి పారాయణం చేయడం, అష్టోత్తరాన్ని చదువుకోవడము చేయాలి. 9వ రోజున అమ్మవారు మహిషాసురమర్దినిగా దర్శనమిస్తారు. ఈ రోజున ఆ తల్లి నీలిరంగు చీరలో కనిపిస్తారు. నివేదనగా చక్కెర పొంగలిని సమర్పించి మహిషాసురమర్దిని స్తోత్రాన్ని వినడము, అష్టోత్తరాన్ని వినడం కానీ చదవడం కానీ చేయడం వలన అనారోగ్య సమస్యలు పోయి శత్రుబాధలు తొలగి ఈ శరన్నవరాత్రుల్లో మీకు చాలా శుభము జరుగుతుంది. చివరి రోజైన ఈ శరన్నవరాత్రులలో 10వ రోజున విజయదశమిగా తల్లి దుర్గా రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు. బంగారు రంగు చీరలో కనిపిస్తారు. ఈ రోజున లడ్డూలు, బూరెలు, పులిహోర, గారెలు, స్వీట్లు ఇంకా మీ శక్తి మేర నైవేద్యాలు, ప్రసాదాలు కూడా సమర్పించవచ్చును. దసరా రోజున కొత్త బట్టలను ధరించి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని షమీ పూజ అనంతరము ఈ జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేసి వాటి ఆకులను తీసుకొని వచ్చి వాటిని బంధుమిత్రులతోనూ కుటుంబ సభ్యులతోనూ పంచుకోవాలి. పెద్దవాళ్ళకి జమ్మి ఆకులను ఇచ్చి పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలను తీసుకోవాలి. వీటిని పూజా గదిలోనూ నగదు పెట్టెల్లోనూ ఉంచడం వలన ధనవృద్ధి జరుగుతుందని నమ్మకము. శమీ వృక్షము సువర్ణాలను కురిపిస్తుందని కూడా నానుడిగా చెప్తారు. సాయంత్రం రావణాసురుని వధకి గుర్తుగా దిష్టి బొమ్మతో పాటు టపాసులను కాల్చి సంబరాలు చేసుకోవడంతో ఈ దసరా ఉత్సవాలు అనేటివి ముగుస్తాయి. అత్తవారింటి నుండి పుట్టింటికి వచ్చిన ఆడపడుచులు, కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా జరుపుకునే ఈ పండగ ఆ అమ్మ అనుగ్రహంతో మన అందరి కుటుంబాల్లో ఆయురారోగ్యాలతో సర్వ సౌభాగ్యములు కలిగి సకల ఐశ్వర్యములతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మన సాంప్రదాయాలని అందరూ పాటించాలని చేసిన ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేస్తూ జై దుర్గామాత అని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన సాంప్రదాయాలను గౌరవిస్తూ వారసత్వంగా భావించి పండగల రూపంలో పండగలని పద్ధతిగా ఆచరిద్దాం. శ్రీ దుర్గామాత అనుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం.